దశమాధిపతి ముఖ్యంగా ఏ క్షేత్రంలో ఉన్నాడో చూడాలి. వృత్తికారకుడైన రవి అన్న విషయం గుర్తుంచుకొని పరిశీలన చేసుకోవాలి. రవి ఉంటే కనుక, రవి కనుక బాగుంటే కనుక ప్రభుత్వ ఉద్యోగము చేయడానికి అవకాశం ఉంటుంది. కుజుడు బాగుంటే కనుక న్యాయశాఖలోని ఇట్లాంటి వాటిలో, అంటే కుజుడు పోలీసు ఇట్లాంటి వాటిలో, బుధుడు అయితే కనుక అకౌంట్స్, క్లర్కు ఇట్లాంటి పోస్టులకి అనుకూలంగా ఉంటుంది. గురువు అయితే కనుక పౌరోహిత్యం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే గురుత్వం, అంటే టీచర్ల కింద, ఉపాధ్యాయుల కింద కూడా వర్క్ చేయడానికి ఉంటుంది. అదే శుక్రుడు అయితే కనుక కళావృత్తుల గురించి అని ఆలోచించాలి, కవిత్వము, కచేరీలు. శని అయితే కనుక సేవకా వృత్తి, అంటే ఒకటి కింద పని చేయడం, కూలి పనులు అనమాట. అదే రాహు అయితే రాజకీయం, పొలిటీషియన్స్, కూలి పని కూడా వస్తాడు, కూలి పనికి కూడా వస్తాడు. కమిషన్, బాగ్రేజులు. కేదు అయితే సన్యాసం, భక్తి, వైరాగ్యం ఇట్లాంటివి కలుగుతూ ఉంటాయి. అందుచేత ఉద్యోగం గురించి ఆలోచించాలంటే కనుక